దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇక్కడ ఒక వార్త ఉంది చూడండి, గమ్మతున్నది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని నామినేషన్ చేశారు. అది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో సిద్ధపల్లి మలేషియా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏం చెప్తున్నాయా అంటే, సుదర్శన్ రెడ్డి ఒక రెడ్డి భారతీయ జనతా పార్టీ వచ్చిన ఆయన ఒక బీసీ బిడ్డ, ఆయన గెలిపించుకున్న ఉపరాష్ట్రపతిని చేయడం. దేశ చరిత్రలో ఒకసారి ఉపరాష్ట్రపతి పదవిలో ఒక బీసీ బిడ్డ కూర్చోలేదు అంటారు. అది నాకు తెలియదు. ఇంకా చింతపండు అంటాను నేను చెప్తాను. సో కూర్చోలేదు కాబట్టి ఒకే ఒక్కసారి బీసీలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పే సన్నాసుల పార్టీ మరి ఏమంటారంటే ఇప్పుడు రెడ్డి తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి నిలబెట్టింది. ఎందుకంటే మన నాయనమ్మలు చేయలే, మన ముత్తాతలు చేయలే, మన అయ్యలు చేయలే, మన అమ్మలు చేయలే, మనం కూడా చేయాలి బీసీలు. కానీ సిగ్గు లేకుండా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఉత్తున్నా ఉత్సాహం ఏదో అంటే సిద్ధపండి గారు ఎవడెంత ఉంటే వాడికి అంతే అంట. ఎవడెంత ఉంటే వాడికి అంతే అన్నప్పుడు మరి రెడ్డిలో ఎంతో మంది ఉంటే ఉపరాష్ట్రపతి నిలబెట్టరు. మరి సన్నాసులు కాంగ్రెస్ ఉన్న సన్నాసులు జర లెక్క చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు నన్ను డిసైడ్ చేశారు. 54% బీసీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు బీసీ బిడ్డ దొరకలేదా? సుదర్శన్ రెడ్డి మంచిగా అనిపించినట్ట. మరి మీ బతుకులుగా ఉన్నదులోనే ఊరొచ్చి పాటు రాదు కాబట్టి చెప్తాను. మీ బతుకులు ఏంటంటే బీసీ ముసుగులో బీసీలో ఓట్లు వేసుకుంటారు తప్ప బీసీల పైన నేతి బీరకాయ నెయ్యంతో మీకు బీసీల పైన చిత్త కూడా గంతే. గూట్ల రాజకీయాలమ్మా ఏట్ల రాజకీయాలు పోయి ఇంకా దేశవ్యాప్తంగా అంటే ఇగురు పెట్టి ఇంకా బీసీల రాజ్యం ఈడు ఇగురు పెడతాను. తెలంగాణలో ఇగురు పెడతాను సారు. ఎందుకంటే తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని పత్తితో మాట చెప్పి దొరలకు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వేసిన సన్నాసులు మన కాంగ్రెస్ పార్టీ. అది మన చరిత్ర, ఒప్పుకోవాలి కదా. సో ఇలా రెడ్డి సాబును ఉపరాష్ట్రపతి నిలబెట్టారు కూటమి. ఈ దొంగ ముఠా మొత్తం పోయింది. మళ్ళీ మరి ఇలా రేవంత్ రెడ్డి మిస్ అన్నట్టు కొడుతుందిగా, గుడ్డేరు ఉంది. మరి అదే రేవంత్ అన్నకు వాళ్ళు పిలవలేదేమో, మరి పిలిచిరా లేదు. రేవంత్ అన్న మనం దేక్తలేరా ఢిల్లీలా ఏదో పార్టీగా. సో ఇక ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక హాజరైన ముగిసిన నామినేషన్ల గడువు మిత్రుడు రాకు 25వ తారీఖు వరకు ఛాన్స్ ఉందట. అంటే ఇప్పుడు ఇంకా కొత్త ఎత్తానికి లేదు, ఉన్నోడు ఉంటాడా పీక్తాడా. ఇంకోటి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారు నిలబడపోయినా గెలిచేది భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థే గెలుస్తాడు. అంటే ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థే గెలుస్తాడు. ఈయన సుదర్శన్ రెడ్డి గెలిచేది లేదు, ఆయన ఓడిగేది లేదు. నామాత్రమైన పోటీగా చూస్తాను నేను. నామాత్రంగా ఏకగ్రీవంగా ఉండొద్దని ఒక అక్కసుతోని ఒక బీసీ బిడ్డ ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి కావద్దని అక్కసుతోని ఇది నామాత్రంగా నిలబెట్టింది అంతే. బలి పశువును చేసిన సుదర్శన్ రెడ్డి. మరి ఈ బలి పశువుకు మరి అర్థం ఉందా లేదో తెలియదు. సో ఇది ఒక వార్త అయితే. నెక్స్ట్ జిఎస్టీలో 12% నుంచి 28% స్లాబులు ఎత్తివేత, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ రద్దు చేయాలని ప్రతిపాదన వచ్చింది. సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై 40%. సెప్టెంబర్ 1వ వారంలో జిఎస్టీ కౌన్సిల్ భేటీ, అందులోనే తుది నిర్ణయం. అయితే ఇక 5%, 18% స్లాబులే ఉండే ఛాన్స్ ఉన్నది. జిఎస్టీ మంత్రుల బృందం ఆమోదం తెలియజేసింది. అయితే మన పార్లమెంట్ లో కూడా మాట్లాడుతూ ఈ కేబినెట్ భేటీ సందర్భంగా చెప్పారు. జిఎస్టీలో 5-18% స్లాబులు మాత్రం ఉంటాయి. ఇంకోటి మీరు ఏదైతే ఇలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కంటే జిఎస్టీలో ఉన్నాయో అందులో కేంద్ర ప్రభుత్వం వరకు మాత్రమే ఇలా డిస్కషన్ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో సిజిఎస్టీ తగ్గిస్తురా లేదా? వాళ్ళు రూపాయి వసూలు అయితే మీరు రూపాయి వసూలు లేదా అని చూస్తారు. సో అందుకే నేనేం అడుగుతానా, మరి ఈ జిఎస్టీ స్లాబ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు యనమల రేవంత్ అన్న గారు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మరి స్టేట్ జిఎస్టీ కూడా జర్రా చూసి తీసుకోవాలని కోరుతాన్నా. ఎస్జిఎస్టీనేమో మరి ఇది ఒక దేశవ్యాప్తంగా ఎవరైతే వినియోగదారుడు ఒక వస్తువు కొన్నా, ఒక వస్తువు అమ్మినా, సర్వీసింగ్ చేసినా మీకు ప్రతిరోజు అయితే ట్యాక్సులు కడతారో అందులో మీకు లాభం జరగబోతా ఉంది. 10 రూపాయలు కట్టే కాడ రూపాయలు 2 రూపాయలు కట్టి 8 రూపాయలు జైలుకి రాబోతాను. మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఘనత నరేంద్ర మోదీ గారిది. ఇక రేపు బడ్జెట్ రూపాయి తగ్గినా కూడా మనందరికి మేలు జరుగుతుంది. ఎందుకంటే దుర్మార్గులు రేపు చెప్పారు ఇవన్నీ.
రేపు ఒకవేళ బడ్జెట్ తగ్గినా సెంట్రల్ జిఎస్టీ తగ్గించుకున్నారు కాబట్టి రూపాయి బడ్జెట్ తగ్గినా అది మనకే మేలు జరుగుతా ఉంది. సో దీన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని, ఇది చాలా మంచి వార్త, మన జనాలు తెలియాల్సిన వార్త ఇది. ఇంకా ఇంతవరకు ఈ 2 వార్తలు కనిపిస్తాను.